Luke chapter 10, 19. So today I'm going to talk about what is the believer's authority. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చిండు, దాన్ని ఎలాగ మనము కన్ఫెస్ చేయాలా, ఎలాగ విక్టరీ పొందుకోవడం కాదు. వీ ఆల్రెడీ రిసీవ్ విక్టరీ, వీ షుడ్ ఫైట్ ఫ్రమ్ ద విక్టరీ, నాట్ ప్రే ఫర్ విక్టరీ. అర్థమైందా? మనం విజయం కోసం ప్రార్థన చేయొద్దు. ఆల్రెడీ మనం విజయం పొందుకున్నాము. వీ నీడ్ టు ప్రే ద ప్లేస్ ఫ్రమ్ ద విక్టరీ. అంటే విజయం ఇచ్చిన స్థానంలో నుంచి మనం ప్రార్థన చేయాలి. అకార్డింగ్ టు ఎఫిషియన్స్ 2:6 ఒకసారి చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2:6 ఎవరైనా చదువుతారా? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. సో మన పొజిషన్ ఏంటంటే వీఆర్ స్టాండింగ్ ఇన్ ద అథారిటీ విచ్ గాడ్ హెస్ గివెన్ అస్. మనకు క్రీస్తులో ఉన్న అథారిటీ మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఓకే, అండ్ హ్యాత్ రైజ్డ్ అప్ టుగెదర్, మేడ్ us sit together in heavenly places in Christ Jesus, in that ages to come he might show the exceeding riches of his grace. అంతే చెప్పండి, ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. అందరు టైప్ చేయండి, ఎక్సీడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ కైండ్నెస్ టువర్డ్స్ అస్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుందంట? ఎక్సీడింగ్ రిచెస్. ఓకే, ఆ కృప యొక్క మహదైశ్వర్యం అంట. అందరు చెప్పండి, దేవుని కృప యొక్క మహదైశ్వర్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంట. గాడ్ హెస్ గివెన్ ఆల్రెడీ. ఇస్తా అని చెప్తలేడు, ఇవ్వబోతున్నాను చెప్పట్లేడు, ఆల్రెడీ ఇచ్చేసాడండి. హీ హాస్ గివెన్. హల్లెలూయా. హీ హాస్ రైజ్డ్ అప్ టుగెదర్, మేడ్ us సిట్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఇప్పుడు మనము మన ఎర్త్లీ గవర్నమెంట్ చూసుకోండి. ఇప్పుడు పిఎం ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, సీఎం ఉన్నాడు. వాళ్ళందరికీ అథారిటీ ఇచ్చిన తర్వాత, వన్స్ వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఎవరన్నా ఆపగలుగుతారా దాన్ని? చెప్పండి. ఇప్పుడు పోలీస్ అధికారి ఉన్నాడు అనుకోండి, అతనికి ఎవరన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేసే అధికారం ఇచ్చారు గవర్నమెంట్. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అథారిటీ. ఇఫ్ ఎనీబడి డన్ ఎనీ మిస్టేక్ దే కెన్ అరెస్ట్ అండ్ పుట్ ఇన్ జైల్లో పెట్టే అధికారం వాళ్ళకు ఉంది. సో ఇప్పుడు అధికారాన్ని గవర్నమెంట్ వెనుకకు తీసుకోగలుగుతుందా? ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే, సీఎం అయినా సరే, కలెక్టర్ అయినా సరే, వేరే అధికారంలో ఉన్న వాళ్ళు ఈ పోలీస్ యంత్రాంగానికి ఇచ్చిన అధికారము వెనుకకి తీసుకునే సామర్థ్యం ఉందా? చెప్పండి. వన్స్ దే హ్యావ్ అపాయింటెడ్, వన్స్ దే హ్యావ్ రిలీజ్ ద పవర్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్సెస్ టు టేక్ బ్యాక్? నో. సో అలాగనే మనకు కూడా దేవుడు అధికారము ఇచ్చి ఉన్నాడు. అంతే చెప్పండి, గాడ్ హెస్ గివెన్ అథారిటీ. ఎక్సర్సైజ్ అండ్ యూజ్ యువర్ అథారిటీ. నువ్వేం చేయాలి? దాన్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఎనిమికి నచ్చంది ఏంటంటే హీ ఆల్వేస్ హేట్రేట్ ద ట్రూత్. సత్యం తెలియకుండా మనల్ని అజ్ఞానంలో పెడతాడు. అర్థమవుతుందా? సో ఎంతమందికి తెలుసు చేతబడి మీద నాకు అధికారం ఇవ్వబడ్డదని? మరణం మీద అధికారం ఇవ్వబడ్డదని ఎంతమందికి తెలుసు? రోగం మీద, వ్యాధి మీద అధికారం ఇవ్వబడ్డదని ఎంతమందికి తెలుసు? కానీ ఎందుకు మనము దాన్ని అప్లై చేయడంలో ఫెయిల్ అవుతాము? బికాస్ వీఆర్ ఫెయిల్డ్ టు యూజ్ దిస్ అథారిటీ. మనము ఫెయిల్ అయిపోతాము. ఎందుకంటే యు ఆర్ నాట్ స్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి నువ్వు స్టిక్ అయ్యలేదు. అందుకే సాతాను యేసుక్రీస్తుని అటాక్ చేసినప్పుడు ఫస్ట్ టైము ఇట్ ఈస్ రిటన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కెన్ మేక్ దిస్ స్టోన్ ఇంటూ బ్రెడ్. అంటే ఈ యొక్క రాయిని రొట్టెలుగా మార్చుకొని తినమంటాడు. అప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు? ఏమంటాడు? men shall not live by the bread alone, every word which comes from the mouth of the Lord. మళ్ళీ సెకండ్ టైం అటాక్ చేసినప్పుడు ఏం చెప్తాడు? ఇట్ ఈస్ రిటన్ దట్ ఏంజల్స్ విల్ క్యాచ్ యూ. ఒకసారి తీయండి ఆ వచనం. మీకు 4 అటాక్స్ జరుగుతాయి ఏసైకి. అందులో కొన్ని మాటలు సాటన్ పలుకుతాడు అనమాట. అది నేను మీకు గుర్తు చేస్తాను.
సో యేసయ్యకున్న అథారిటీ ఎలా యూస్ చేశాడు, అది మనం ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను నేను. ఎనీబడి కెన్ ఓపెన్ దట్ రిఫరెన్స్. ఫస్ట్ అటాక్ ఏమో మాథ్యూ 4:4లో ఉంటుంది. సెకండ్ అటాక్ ఎక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. వెన్ సెకండ్ టైమ్స్ కమ్ హౌ జీసస్ వాస్ రిప్లైడ్. సాటన్ అంటది ఇట్ ఈస్ రిటర్న్, రాయబడి ఉన్నది కదా, మనిషి కుమారుడిని దూతల చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు కదా అని. మాథ్యూలో ఉంటుంది, లూక్లో కూడా ఉంటుంది. మాథ్యూ, మార్క్, లూక్లో ఒకసారి తీయండి. ఎనీబడి నో దట్? నాట్ దిస్ సెకండ్ టైం. ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి చాప్టర్ 4. సిక్స్త్ వర్స్లో ఉందనుకుంటా, 5th వర్స్లో కూడా ఉంది. ద డెవిల్ టేక్ అప్ ఇన్ టు ద హోలీ సిటీ, sit him in the pinnacle of the temple and said to them, if you the son of God, cast thy down, it is written. చదవండి, 6వ వచనం చదవండి తెలుగులో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే ఎనిమికి కూడా తెలుసు ఈయనకు అధికారం ఇచ్చి ఉన్నారు, చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, ఇట్ ఈస్ రిటర్న్ అని పలుకుతున్నాడు. సో జీసస్ ఏమన్నాడు? జీసస్ సెట్ ఆన్ టు హిమ్, ఇట్ ఈస్ రిటర్న్ అగైన్, దూ షల్ నాట్ టెంప్ట్ లార్డ్ దై గాడ్. దేవుడు కూడా ఏమంటున్నాడు? వాక్యాన్ని పలుకుతున్నాడు. సో మనం అందరము వాక్యాన్ని ఉచ్చరింపాలన్నమాట. అప్పుడు అపవాదికి భయం కలుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇంకోటి 1 John 3:8 చదవండి. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. నేను ఇప్పుడు చెప్తాను 5 స్క్రిప్చర్స్ ఏంటో. ఇంకెవరికైతే మెసేజ్ రాలేదో యూ కెన్ టెక్స్ట్ మీ, ఐ విల్ సెండ్ యూ పర్సనల్లీ. ఆల్రెడీ నేను మీకు పంపించాను వాట్సాప్లో. సో ఇఫ్ యూ డోంట్ రిసీవ్ యూ కెన్ టెల్ మీ. చదువుతారా? 1 John 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయింది. సో సాతాన్ ఎప్పటి నుంచి ఉన్నాడంట? భూమి పునాదులు వేయబడక మునుపు నుంచే ఉన్నాడంట. అందరూ చెప్పండి, సాతాన్ ఈజ్ దేర్ ఫ్రమ్ బిగినింగ్. అపవాది ఎప్పటి నుంచి ఉన్నాడంట? భూమి పునాదులు వేయబడ ముందు నుంచే ఉన్నాడంట. వాడు ఈజ్ ఫ్రమ్ బిగినింగ్. సో మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంట? టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్. మనిషి కుమారుడు ఎందుకు ప్రత్యక్షమైందంట? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. హల్లెలూయా. అందరూ చెప్పండి, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఆన్ దిస్ ప్లానెట్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్. ఇప్పుడు శాపం గొప్పదా, ఆశీర్వాదం గొప్పదా? నన్ను అడిగితే చెప్పండి ఒక మాట. అందరు చెప్పండి, నాకు రిప్లై ఇవ్వండి. విచ్ ఈజ్ పవర్ఫుల్? ఆశీర్వాదం గొప్పదా, శాపం గొప్పదా? ఆశీర్వాదము. కానీ శాపానికి కూడా శక్తి ఇచ్చాడు దేవుడు. ఈవెన్ డార్క్నెస్ హ్యాజ్ ఎ పవర్, బ్లెస్సింగ్ హ్యాజ్ ఎ పవర్. అందుకే చూడండి, దేవుడు ఈ భూలోకంలో ఎడ్యుకేషన్కి కొంచెం పవర్ ఇచ్చాడు, పొలిటికల్కి కొంచెం పవర్ ఇచ్చాడు, డాక్టర్స్కి కొంచెం పవర్ ఇచ్చాడు, ఇంజనీర్స్కి కొంచెం పవర్ ఇచ్చాడు. ప్రతి రంగంలో దేవుడు పవర్ ఇచ్చాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు దేవుని తెలుసుకోకుండా వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు? చెప్పండి. ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు దేవుని తెలుసుకోకుండా ఇంకా బ్రతుకుతున్నారు వాళ్ళు? అవునా కదా? సో గాడ్ హెస్ గివెన్ పవర్ టు ద బ్లెస్సింగ్స్ అండ్ కర్స్కి అంటే శాపానికి ఇది కొంచెం శక్తి ఇచ్చాడు, ఆశీర్వాదానికి శక్తి ఇచ్చాడు. కానీ ఏది గెలుస్తుంది చెప్పండి? విచ్ వన్ విల్ విన్? శాపం గెలుస్తుందా, ఆశీర్వాదం గెలుస్తుందా? ఆశీర్వాదమే. కానీ ఈ శాపాన్ని మనము ఓవర్టేక్ చేయాలా? ఎలాగా? అబ్రహాం ఆశీర్వాదము
ఆశీర్వదించిన వాళ్ళని ఆశిస్తుందంట, నేను దూషించిన వాళ్ళని శపిస్తుందంట. జెనసిస్ 12 తీయండి ఒకసారి. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో బ్లెస్సింగ్ హ్యాస్ ఎ పవర్ టు డిస్ట్రాయ్ ద కర్స్. ఆశీర్వాదము ఏం చేస్తుందో తెలుసా? నిన్ను కాపాడడమే కాదు, శత్రువుని కూడా ఓడిస్తుంది అనమాట. చూద్దాం ఒకసారి. జెనసిస్ 12:2 తీయండి. I'll make you the great nation. I will bless thee and make thy great nation. Thou shalt be a blessing. And I will bless them that bless thee. I curse them that curseth you. నేను దూషించిన వాళ్ళని ఆయన శపిస్తాడంట. ఒకవేళ అపవాదినికి అగేన్స్ట్గా వస్తే వాడు శపించబడతాడంట. అందరు చెప్పండి. ఇఫ్ ఎనిమీ ఈస్ ట్రయింగ్ టు స్టాప్ యువర్ మ్యారేజ్, స్టాప్ యువర్ ఫైనాన్సెస్, స్టాప్ యువర్ జాబ్, హీ విల్ బీ కర్స్డ్. అది నువ్వేం చేయాలా? Every tongue which is rise against you, you must be declare it. ఒకసారి చదవండి. ఐజాయా 54 కూడా చదవండి, మీ అందరికి చెప్తాను నేను. ఐజాయా 54లో ఉంటుంది ఒక మాట. ఎవ్రీ టంగ్ విచ్ ఇస్ రైస్ అగేన్స్ట్ యూ, యూ మస్ట్ బి రెసిస్ట్. అంటే నువ్వు దాన్ని పలికి క్యాన్సిల్ చేయాలంట. ఐజాయా 54 తీయండి. ఇవన్నీ మీకు తెలుసు, బట్ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను మీ అందరికీ. 54 or 55? నో వెపన్ షల్ ప్రాస్పర్ అగేన్స్ట్ యూ. నీకు రూపింపబడిన ఏ ఆయుధము నీకు వర్ధిల్లదు. సరే వస్తు తీయండి ఒకసారి అందరు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శతో నీకు దోషారోపణ చేయ ప్రతివానికిని నీవు నేరస్థాపన చేసేదవు. కంటిన్యూ చేయండి. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము. ఇది యెహోవా వాక్కు. ఓకే, ఇక్కడ ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో. ఎవ్రీ టంగ్ విచ్ ఇస్ రైస్ అగేన్స్ట్ యూ, యూ మస్ట్ బి స్పీక్ అండ్ క్యాన్సిల్. 17th వర్స్ ఇంగ్లీష్లో బాగుంది, మరి తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉంది. నో వెపన్ ఈస్ ఫార్మ్డ్ అగేన్స్ట్ యూ దు షల్ ప్రాస్పర్. ఎవ్రీ టంగ్ దట్ షల్ రైస్ అగేన్స్ట్ ది ఇన్ జడ్జ్మెంట్ దు షల్ కండెమ్. అంటే కండెమ్ అంటే ఏంది? ఇప్పుడు నీకు వ్యతిరేకంగా వచ్చే నాలుకను ఏవైతే మాటలు ఉంటాయో దాన్ని ఏం చేయాలంట? మీరు శపించాలంట. యూ నీడ్ టు కండెమ్ ద బ్యాడ్ వర్డ్స్, కర్స్ వర్డ్స్ని మీరు ఏం యాక్సెప్ట్ చేయొద్దు, దాన్ని వెంబడే క్యాన్సిల్ చేయాలంట. తెలుగులో మరి డిఫరెంట్గా ఉంది అది. ఐజాయా 54:17. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగేన్స్ట్ ది షల్ ప్రాస్పర్. ఎవ్రీ టంగ్ దట్ షల్ రైస్ అగేన్స్ట్ ది ఇన్ జడ్జ్మెంట్ దూ షల్ట్ కండెమ్. దాన్ని మీరు ఏం చేయాలంట? ఖండించాలంట. మీకు వ్యతిరేకంగా ఎవరైనా పలికినా, ఎవరైనా శాపం పలికినా, నీకు పెళ్ళవ్వదు, నీకు అడ్డుతనము, నీకు అంత లేదు, ఇది లేదు అని ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో, యూ నీడ్ టు కమ్ అగేన్స్ట్ అండ్ కండెమ్ దట్ వర్డ్స్. తెలుగులో చదవండి మళ్ళీ ఒకసారి 17th వర్స్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికిని నీవు నేరస్థాపన చేసేదవు. అంతేనా? దిస్ ఈస్ ద హెరిటేజ్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్, దట్ ఈస్ ద రైట్స్ నాట్ ఫర్ మీ. యెహోవా యొక్క సేవకుల నీతి వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము. ఇది యెహోవా వాక్కు. ఓకే, యా తెలుగులో కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఇంగ్లీష్లో మీరు చదువుకోండి. సో 5 రిఫరెన్సెస్ ఏంటంటే మీకు ఆల్రెడీ పెట్టాను. ఫస్ట్ రిఫరెన్స్ వచ్చేసి లూక్ చాప్టర్ 10:19, 17 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. లూక్ చాప్టర్ 10, 17 to 19 చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. సో ఇక్కడ చెప్తున్నాడు, డు నాట్ రిజాయిస్ దట్ యు ఆర్ కాస్టింగ్ అవుట్ ద డెవిల్స్, బట్ రిజాయిస్ దట్ యువర్ నేమ్ వాస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ హెవెన్. ఓకే, దయ్యములు వెలగొడుతున్నాడని సంతోషించకుడి, మీ యొక్క పేర్లు జీవగంధంలో రాయబడినవని సంతోషించండి అన్నాడు. అండ్ హీ సెడ్ టు దెమ్, బిహోల్డ్ సాటన్ ఈజ్ ఎ లైట్ ఫాల్ ఫ్రమ్ హెవెన్. సో వాడు ఏమయ్యాడంట? పడిపోయాడంట. హీ వాజ్ ఎ డిఫీటెడ్. అందరు చెప్పండి, మీకు ఇన్ని రోజులు తెలియని సత్యం ఏంటంటే, అపవాదిని దేవుడు
డిసీవ్ చేశాడు, అంటే ఓడింపే చేశాడు అనమాట. బైరాటముగా ఆయన అధికారులను, ప్రధాలను, రాజులను అన్నిటిని ఏం చేశాడంట? పవర్స్ ప్రిన్సిపాలిటీస్ డొమినియన్ గాడ్ హ్యాస్ డిసీవ్డ్, అంటే ఓడిపోయాడు అనమాట. అయినా సరే వాడు ఏం చేస్తాడు? హీ విల్ ట్రై టు డిసీవ్ యూ, డిసెప్షన్ చేయడానికి వస్తాడు, నేను భయపెట్టడానికి వస్తాడు, నేను కన్ఫ్యూజ్ చేయడానికి వస్తాడు. అర్థమవుతుందా? హీ వాంట్ టు షో దట్ ఐఎమ్ ఏ మోర్ పవర్ఫుల్ దెన్ బ్లెస్సింగ్స్. సాతాను మన జీవితంలో వచ్చి ఏం చెప్తాడంటే నీకు పెళ్ళి అవ్వదు అని చెప్తాడు. అప్పుడు నీకు భయం స్టార్ట్ అవుతుంది. నాకు ఏజ్ ఎక్కువైపోతుంది, నాకు వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి, ఓకే, నాకు ఏ అమ్మాయి ఇంకా కనెక్ట్ అవ్వలేదు, ఓకే, నాకు లైఫ్ పార్ట్నర్ ఉందా లేదా, వస్తుందా రాదా అని మీకు కన్ఫ్యూజన్, భయం తీసుకొస్తాడు అనమాట. డబ్బులు రావట్లేదు ఎలాగా. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్ అనేది తీసుకొస్తాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాడు, బిహోల్డ్ ఐ గివ్ ఆన్ టు యూ ద పవర్ టు ట్రేడ్ అప్ ద సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. అంతే చెప్పండి, ఆల్ పవర్ ఆఫ్ ద ఎనిమీ అని చెప్పండి. ఎవ్రీబడి టైప్ దట్, ఆల్ పవర్ ఆఫ్ ఎనిమీ. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. అందరూ చెప్పండి, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆల్ పవర్ ఆఫ్ ఎనిమీ. హల్లెలూయా. సో అపవాది ఏమి చేయలేదు నేను. నథింగ్ సాటన్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. చెప్పండి, సాటన్ హ్యాస్ ఎ నో పవర్ ఓవర్ మీ. అందరు చెప్పండి, 10 times చెప్పండి, అపవాదికి నాతో ఏం పని. అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు, సాటన్ హ్యాస్ నో పవర్ ఓవర్ మీ. అపవాదికి నాకు ఏం పని. పేతురు అంటాడు, నువ్వు చావద్దు, నువ్వు ఎందుకు చేస్తావు, నేను కాపాడుతాను, అసలు చనిపోవద్దు అంటాడు. అప్పుడు ఏమంటాడు? యూ డెవిల్ బిహైండ్ మీ అంటాడు. అంటాడా అనడా? అంతకుముందు ఏమంటాడు? ప్రార్థన చేసుకో, నువ్వు సాతాను నేను శోధించడానికి రెడీ ఉన్నాడు అంటాడు. 3 సార్లు వచ్చి చూస్తాడు, 3 సార్లు పడుకొని ఉంటాడు. నెక్స్ట్ మినిట్లో ఏమంటాడు? నువ్వు చావద్దు యేసయ్యా, నువ్వు చావడానికి వీల్లేదు అంటాడు. ఈవెన్ హీ రిబ్యూక్ ద జీసస్ ఆల్సో. అప్పుడు ఏమంటాడు? యూ సాటన్ బిహైండ్ మీ అంటాడు. అవునా? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిహోల్డ్. అందరు చెప్పండి, బిహోల్డ్ అని చెప్పండి. ఇక్కడ బిహోల్డ్ అంటే ఏంటంటే, గాడ్ హ్యాస్ గివెన్ యూ అథారిటీ టు ట్రంపుల్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. శత్రు బలమంతటి మీద, వాడు ఫైనాన్సెస్లో, ఆరోగ్యంలో, నీ ఆఫీస్లో, నీ బిజినెస్లో, ప్రతి చోట నేను అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్స్ కంటే ముందుగా దేవునికి అథారిటీ ఇచ్చేశాడు దేవుడు. ఈ అటాక్స్, నేను అటాక్ చేయడం చెప్పట్లేదు, వాడు చేస్తాడు ఖచ్చితంగా, కానీ ఆ శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, బిహోల్డ్ ఐ గేవ్ యూ పవర్ టు ట్రేడ్ అప్ సర్పెంట్స్, స్కార్పియన్స్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ఎనిమీ అండ్ నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యూ. ఏది కూడా నీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. 21 కూడా చదవండి. In that hour, Jesus rejoiced in the Spirit and said, Thank you, thee, O Father, O Lord of heaven and the earth, and thou hast hid those things from the wise and prudent, and hast revealed them unto the babes of so Father, so I seemed good in thy sight. ఇంకేమంటున్నాడు? All things are delivered to me, my Father, and no man knoweth them. Who is the Son but the Father, and who has the Father but the Son? He to him no Son will be reveal him. ఒకసారి ఇంకో వర్స్ చూద్దాం మనం. యాకోబు రాసిన పత్రిక 4:7, జేమ్స్ 4:7. యాకోబు రాసిన పత్రిక 4:7 చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి, రీడ్ 1 second సిస్టర్. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సో అంటున్నాడు ఇక్కడ, దేవునికి లోబడండి. హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి అంటున్నాడు. భయపడమంటున్నాడా? కన్ఫ్యూజ్ అవ్వమంటున్నాడా?
లేకపోతే వరి అవ్వమంటున్నాడా? ఏమంటున్నాడు? రెసిస్ట్ ద డెవిల్. అంతే చెప్పండి. కష్టం వచ్చినప్పుడు భయపడద్దు. ఏమి చేయమంటున్నాడు? రెసిస్ట్ అంటే ఎదిరించమంటున్నాడు దేవుడు. ఇఫ్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనుకోండి, ఏం చేయాలా? యేసు నామంలో ఫైనాన్సెస్, పావర్టీ నా మీద అధికారము చెలాయించొద్దు. పావర్టీ హ్యాస్ నో ప్లేస్ ఇన్ మై లైఫ్. దరిద్రము, లేమి నా జీవితంలో కానీ నా పితరులతో వచ్చిన పావర్టీ నాతోనే ఎండ్ అవ్వాలా. ఓకే, లెట్ రిచెస్ విల్ ఓవర్ఫ్లో. ఐ ఆమ్ కాల్డ్ టు బీ అనాయింటెడ్ ఆఫ్ ఫైనాన్సెస్. ఐఎమ్ కాల్డ్ టు బీ బిలినియర్ అని నువ్వేం చేయాలా? రెసిస్ట్ చేయాలా డెవిల్ని. అది పోయేంత వరకు కన్ఫెస్ చేయాలా. ఏం చేయాలా? సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. మళ్ళీ చదవండి ఒకసారి, లాస్ట్ టైం, తర్వాత వేరే స్క్రిప్చర్ చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేస్తాడంట? పారిపోతాడంట. చెప్పండి. వాడికి పారిపోయేంత అభిషేకం మీలో ఉంది కాబట్టి దేవుడి మాట క్లియర్గా రాస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఎదురించండి, వాడి వద్ద నుండి పారిపోతాడంట. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, అపవాది ఒక్క దారిలో మన లైఫ్లో ఎంటర్ అయితే 7 దారిలో పరిగెడతాడంట. హీ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ 7 ways. ఆమేన్. మ్యారేజ్లో మీ యొక్క సిబ్లింగ్స్ని, నీ యొక్క బ్లెస్సింగ్స్ని, నీ హోమ్ హౌస్ని, నీ ప్రమోషన్ని, నీ బిజినెస్ని ఎక్కడెక్కడైతే అటాక్ చేస్తున్నాడో 7 దారిలో పరిగెడతాడు ఈరోజు. ఈ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ 7 ways. హల్లెలూయా. సో కొలెషన్స్ 2:15, కొలెసీలు రాసిన పత్రిక 2:15 తీయండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. ఆమేన్. సో ఇక్కడ అర్థమవుతుందో? దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఓకే, నేను చదువుతాను ఇంగ్లీష్లో, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. అండ్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్, శక్తులను, అపవాదికి ఇచ్చిన శక్తులను, ప్రిన్సిపాలిటీస్ అంటే నియమ నిబంధనలు, పవర్. ఇప్పుడు చూడండి, అధికారము మనం చూపించాలంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని పాటించకుండా ఆ అథారిటీని మనం అప్లై చేయలేము. సో దేవుడు ఇచ్చిన అథారిటీని మనం యూజ్ చేయాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది విశ్వాసము, రెండోది కన్ఫెస్ చేయడము అంటే పలకడము, మూడోది ధైర్యంగా నిలబడ్డాము అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఐజా 54:17. ఓకే, ఎవ్రీ టంగ్ విచ్ ఇస్ రైజ్ అగేన్స్ట్ యూ నీడ్ టు కండెమ్ అంటే దాన్ని మనం ఏం చేయాలా? దూషించాలా. వీ నీడ్ టు కన్ఫెస్ దట్ ఇట్ ఈస్ నెవర్ వర్క్ ఇన్ మై లైఫ్. ఎవరైనా శపించారా? అది యేసు నామంలో క్యాన్సిల్ అవ్వాలా అని మీరు ఎవ్రీ టంగ్ విచ్ ఇస్ కమింగ్ అగేన్స్ట్ యూ నీడ్ టు బి కండెమ్. సో ఇక్కడ చెప్తున్నాడు, I have spoiled principalities' powers. He made to show that openly trampling over them. Let no man therefore judge you in meat or in the drink and respect of holy day of the new moon of Sabbath day. సో మళ్ళీ చదవండి తెలుగులో ఒకసారి. మీకు నా దగ్గర తెలుగు బైబిల్ లేదు, ఉంది తెలుగు చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. సో చేతి రాతని తుడిచేశాడంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద చేతి రాతలు? ఎవరైనా చెప్పండి ఆన్సర్. చేతి రాత అంటే ఏంటి చెప్పండి? చేతి రాతను తుడిచేసి
ఏం చేశాడు దేవుడు? చేతి రాత అంటే ఏంటి? చెప్పండి ఎవరన్నా. రాతపూర్వకంగా ఏమి ఇచ్చాడు దేవుడు? మర్చిపోయారు అప్పుడే? 10 కమాండ్మెంట్స్ని ఏం చేశాడంట? అది మీరు చెయ్యలేరు, అది మీ వల్ల కాదు అని చెప్పి ఆ చేతి రాతని ఏం చేశాడంట? తుడిచి వేశాడంట. హీ హాస్ అరైజ్ చేశాడంట. ఇప్పుడు చూడండి, అపవాది చేసేది ఏంటి తెలుసా? నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పువి, నువ్వు శాపము, నువ్వు పాపివి, నువ్వు కుక్కవి, నక్కవి, పందివి అని ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. ఎంతమంది అలా ప్రార్థన చేశారు చెప్పండి? అవును దేవా, నేను ఇది అది అని ఎంతమంది చేసి ఉంటారు చెప్పండి? ఒక్కసారైనా చేసినారా, చేయలేదా? చేస్తాం మనం. ఎందుకు? దేవుడు అలా పిలుస్తలేడు నిన్ను. నువ్వే ఏమంటారు, ఓవర్ స్పిరిచువల్, అంటే ఎక్కువ ఆత్మీయత ఎక్కువైతే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అందుకే అంటున్నాడు, చేతి రాతని తుడిచేశాడంట. ఓకే, మనలను శరీరమందు సున్నతి పొంది ఉండటక వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్నదాన్ని ఏం చేశాడంట? తుడిచేశాడంట. సో ఎనిమీ ఆల్వేస్ కమ్స్ టు యూ దట్ యు ఆర్ ఎ సిన్నర్. అపవాదం ఏం చేస్తాడు? నువ్వు తప్పు చేసావు, నువ్వు దోషివి అని నీకు చెప్తా ఉంటాడు. మీరు చూడండి, మీ ఆఫీస్లో కానీ చదువు దగ్గర కానీ మిమ్మల్ని ఎక్కువగా మంచిగా పొగడరు వాళ్ళు. ఏదైనా తప్పు చేస్తే మాత్రం నేను వేలైతే చూపిస్తారు. నువ్వు మంచి చేస్తే ఎవరు అడగరు. మళ్ళా నువ్వు తప్పు చేస్తే మాత్రం 10 మంది 10 చేతులు చూపిస్తారు నీ మీదకి, నువ్వు ఇది తప్పు చేసావు అని చెప్పి. అవునా? సో దేవుడు అంటున్నాడు, రాతపూర్వకమైన ధర్మశాస్త్రము చేయలేనిది నేను కొట్టివేస్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని దోషిగా, అంటే నిర్దోషిగా నేను నిలబెడుతున్నాను అంటున్నాడు. అంటే నీలో ఏ పాపము లేదు, యు ఆర్ పర్ఫెక్ట్ నౌ ఇన్ క్రైస్ట్ జీసస్. ఓకే, సో రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేతివాసన తుడిచేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటినీ క్షమించి, అంటే అన్నిటినీ క్షమించేశాడు. అలా అని చెప్పి తప్పు చేయమని చెప్పట్లే నేను. తప్పు చేస్తే దేవుడు దాన్ని ఏమంటున్నాడు? తుడిచేస్తాడంట. ఎంతమంది మీరు అన్నము గిన్నె బాగా మాడిపోయినా సరే మళ్ళీ కడుక్కొని ఫ్రెష్గా వండుకుంటారు. అందులో అన్నం వండుకునే పాత్రలు బాగా పాడైపోతాయి అవి రాత్రికి, కానీ నైట్ దాన్ని వాష్ చేసుకొని పొద్దున్నే మళ్ళీ యూస్ చేస్తాం ఫ్రెష్గా. అలాగే దేవుడు కూడా నీ లైఫ్ని ఎంత మిస్అప్ చేసుకున్నా, నువ్వు ఎంత తప్పు చేసినా, దేవుడు ఆయన రక్తంతో కడిగి ఆయన వాక్యంతో నేను ఉతకా స్నానం చేపించి నేను పరిశుద్ధిగా నిలబడతాడండి ఆయన ఎదుట. దట్ ఈస్ కాల్డ్ ద గ్రేస్. కృపకున్న శక్తి అలాంటిది అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బైరాటముగా వేడుకకు కనపరచెను. సో నువ్వు భయపడొద్దు నా కుమారుడు అను కుమార్తె. అపవాదికి అసలు శక్తి లేదంట, కానీ వాడు భయపెడతాడంట వచ్చి మనం. అందరు చెప్పండి, ఎనిమీ ఈజ్ ఎ పవర్లెస్ అని చెప్పండి. హల్లెలూయా. సో ఇంకో రిఫరెన్స్ చూసుకుందాం. 2 తిమోతి 1:7 మీ అందరికీ తెలిసిన వచనం. గాడ్ ఇస్ నాట్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ లవ్, సౌండ్ మైండ్. తెలుగులో చదవండి. దేవుడు మనకి పెరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, కానీ శక్తియు, చదవండి, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ అపవాది అధికారం అంతా శక్తిని ఇచ్చాడంట. మళ్ళా కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇక్కడ, దేవుడు మనకి పిరికితనంగా ఆత్మలు ఇవ్వలేదు, కానీ చదవండి. కానీ తర్వాత ఏంటి? ఫస్ట్ పాయింట్ చదవమ్మా. పిరికితనము గల ఆత్మ, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? పవర్, లవ్, సౌండ్ మైండ్ ఇచ్చాడంట. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ గివెన్ యూ పవర్ టు ఫైట్ ద బ్యాటిల్స్ విచ్ ఆర్ ఫేసింగ్. అందరు చెప్పండి, దేవుడు శక్తిని ఇచ్చాడు, నువ్వు మర్చిపోయి కింద మీద పడుతున్నావు అని చెప్పండి. యు ఆర్ ఫర్గాట్ ద పవర్ అండ్ యు ఆర్ ఫియరింగ్ అబౌట్ టెంపరీ ప్రాబ్లమ్స్. క్షణకాలం ఉండే సమస్యల కోసము, క్షణకాలము ఉండే ఈ యొక్క ఇబ్బందుల కోసము నువ్వు జీవితకాలం భయపడుతున్నావు.
ఇట్ హ్యాస్ నో పవర్. అర్థమవుతుందా? సో గాడ్ హెస్ గివెన్ యూ పవర్, లవ్, సౌండ్ మైండ్. Psalms chapter 91:13, కీర్తనలు 91:13. మనకు తెలిసి ఈ వచనము, బట్ యూ నీడ్ టు కన్ఫెస్. నీవు సింహములను అందరు తీసారా? అందరు తీసారా? అందరు తీయండి ప్లీజ్. చదవండి చేస్తారు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఆమేన్. అక్కడ ఎవరు అంటున్నారు? దేవుడు తొక్కుతాడు అంటున్నాడా? నువ్వు తొక్కుతావు అంటున్నాడా? వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్? చెప్పండి. జీసస్ క్రైస్ట్ తొక్కుతాడా? నువ్వు తొక్కుతావని చెప్తున్నాడా? నువ్వే. అదే చెప్పండి, నువ్వే అని చెప్పండి. నీవు సింహములను, నాగుప్రాములను, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అంటే ఇక్కడ సింహాలు, నాగప్రాములు, కొదమ సింహములు అంటే ఏంటంటే నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఒక పెయిన్. అర్థమవుతుందా? వాటన్నిటి మీద దేవునికి అధికారం ఇచ్చాడు. చెప్పండి, నీ ప్రతి సమస్య మీద దేవునికి అథారిటీ ఇచ్చాడు. అది మర్చిపోతున్నాను. హల్లెలూయా. సో ఈ అథారిటీని మీరు ఏం చేయాలా? ఉచ్చరింపాలి, అంటే కన్ఫెస్ చేయాలా. యూ నీడ్ టు డిక్లేర్ ద అథారిటీ ఇన్ క్రైస్ట్ జీసస్. అందరు చెప్పండి, ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వారు ఎవరంట? నూతన సృష్టి అంట. ఇదిగో పాతవన్నీ గతించిపోతాయంట. నౌ యూ విల్ బికేమ్ ఎ న్యూ, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సో మీకు కష్టం వచ్చింది, నీకు భయం వచ్చింది, నువ్వు శాపము కింద, విచ్ క్రాఫ్ట్ కింద ఉన్నావనుకో, ఈ 5 రిఫరెన్సెస్ మీరు ఎత్తిపెట్టి ప్రార్థించండి. వాడు ఒక్క దారిలో వస్తే 7 దారిలో గజగజ వణుక్కుంటూ భయపడతాడు. ఇక్కడ చెప్తున్నాడు, చేతి రాతని తుడిచేసి వేడుకకు గణపరిచాడంట ప్రతి ఒక్క శత్రువుని. సో ఎనిమీ విల్ కమ్ అండ్ డిసీవ్ యూ. నేను ఓడించడానికి ట్రై చేస్తాడు, కానీ వాడికి బలము లేదు. చూడండి, బలం లేకున్నా వాడు మనల్ని ఓడించడానికి ట్రై చేస్తున్నాడంటే, బలం పెట్టుకొని కూడా మనం ఎందుకు భయపడుతున్నాము? ఎందుకంటే నీకు సత్యం తెలియకుండా గుడ్డితనంలో పెడతాడు నేను. హీ విల్ ఆల్వేస్ ట్రై టు పుట్ ఇన్ ఫియర్. అర్థమవుతుందా? అపవాది చేసేది ఏంటంటే సత్యము తెలియనియడు నేను. హీ డజంట్ వాంట్ టు నో ద ట్రూత్.